రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో 80% నిధులు హైదరాబాద్ నుంచి వస్తున్నా కనీసం 8% నగర అభివృద్ధికి కేటాయించడం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ అశోక్ నగర్లో 1,10,00,000తో నిర్మించిన కమ్యూనిటీ హాల్ను ప్రారంభించారు. నిధుల కొరతతో హైదరాబాద్లో అభివృద్ధి నిలిచిపోయిందని కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా ఏర్పాటు అయిన కాంగ్రెస్ ప్రభుత్వం నగర అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డి కోరారు. ఈరోజు హైదరాబాద్ నగరానికి తలమానికమైనటువంటి అశోక్ నగర్ అంటే హైదరాబాద్ అంటే అశోక్ నగర్గా ఇటు విద్యా సంస్థలకు, కోచింగ్ సెంటర్స్కు, కల్చరల్ యాక్టివిటీకి, మరి భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా ఉన్నటువంటి అశోక్ నగర్లో ఈరోజు ఒక మంచి కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేసుకోవడం జరిగింది. సుమారు ఆల్మోస్ట్ 1 కోటి రూపాయలతో ఈ యొక్క 2 ఫ్లోర్లకు సంబంధించినటువంటి కమ్యూనిటీ హాల్ ఈరోజు ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది. మనకందరూ తెలుసు, హైదరాబాద్ నగరంలో ఇంకా సోషల్ యాక్టివిటీ జరుపుకోవడానికి అన్ని కాలనీస్లో సరైనటువంటి వసతులు లేకుండా, ముఖ్యంగా రిటైర్డ్ అయినటువంటి ఆఫీసర్స్ కావచ్చు, లేకపోతే మాతృమూర్తులు కావచ్చు, మహిళలు కావచ్చు, వాళ్లకు ఉపయోగపడే విధంగా అంతటా మంచి కమ్యూనిటీ హాల్స్, కల్చరల్ సెంటర్స్ నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశలో ఒక పార్లమెంట్ సభ్యుడిగా నా వంతు నేను ప్రయత్నం చేస్తాను. ప్రభుత్వం కానీ, ఇటు జిహెచ్ఎంసీ కానీ ఈ ప్రయత్నం చేసి అన్ని బస్తీలలో కూడా ఒక కల్చరల్ సెంటర్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.